దేశంలోనే వృద్ధి రేటు ఒక్కసారిగా పెరిగిపోయిందంట ఆంధ్రప్రదేశ్లో. అంతేకాదు తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది అనేది. ఇక్కడ పెద్ద డౌట్ ఏంటి అంటే, ఓకే, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2లో ఉండడం అనేది మంచిదే, అది కూడా బాబు గారి క్రెడిట్ అనే చెప్పుకుంటారు. ఒక పక్క సంపద సృష్టించాలి, సంపద సృష్టిస్తే గానీ డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు, కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసేసిన 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ కట్టడంతోనే సరిపోతోంది అంటూ ఒక పక్క బాబు గారే నేరుగా ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తా ఉంటే, ఇక్కడ దేశంలో వృద్ధి రేట్లో నెంబర్ 2 పొజిషన్ కి ఎలా వచ్చింది అనేది ఒకటి. అది కూడా 2024-25 లెక్కల ప్రకారం చూసుకుంటే. అలాగే తలసరి ఆదాయంలో కూడా పెరుగుదల కూడా కనిపిస్తోంది అని చెప్పడం, దీని వెనక ఏంటి అసలు కథ ఏంటి? నిజంగా తలసరి ఆదాయం వృద్ధిలోనూ కూడా రాష్ట్రం పైకి వెళుతోందా? మిగిలిన స్థానాలతో పోలిస్తే మొదటి స్థానంలో తమిళనాడు ఉంది, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఎలా వచ్చింది అనేది ఒక సగటి మానవుడు అనుమానం అయితే రేకెత్తిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు దీన్ని గర్వించాలా లేదంటే అనుమానించాలా? లెక్క ప్రకారం అయితే కనుక చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉండాలి, గర్వించాల్సిన అంశం. ఎందుకని టాప్ 2లోకి వస్తే గనక. అయితే ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు ఇది ఎట్లా ఉంటుందంటే, మనం కాలేజీలో పరీక్షలు రాసేటప్పుడు మార్కులన్నీ వేసిన తర్వాత, అందరిది దిద్దిన తర్వాత ఎవరు ఫస్ట్ క్లాసు ఎవరు సెకండ్ క్లాస్ అనేది డిసైడ్ చేస్తారు. అలా కాకుండా ఓ 10 పేపర్లు దిద్దగానే మార్కులు అనౌన్స్ చేసేయకూడదు. 10 పేపర్ల వరకు దిద్ది ఇందులో వీళ్ళు ఫస్ట్ వీళ్ళు సెకండ్ అంటే ఎట్లా ఉంటుందో అట్లుంది ఇది. ఇంకా 15 రాష్ట్రాలు ఏమో లిస్ట్ ఇవ్వాలట. ఇప్పుడు ఇచ్చినటువంటి కొన్ని ఎంతవరకు లెక్కేసేసారు అంటే డేటా మనం ఇచ్చాం, ఇది కూడా ఏంటి రాష్ట్రం ఇచ్చిన డేటా, కేంద్రం కన్ఫర్మ్ చేసిన డేటా కాదు, రాష్ట్రాలు ఇచ్చిన డేటా అని చెప్తున్నారు ఇక్కడ. బేసిక్ అంటే ఇది 18 రాష్ట్రాల డేటా, ఇది ఒక రకంగా. అవును, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి రాష్ట్రాలు? 18కి కాదు కదా, 18 లెక్కిస్తారా? ఇంకో 11 ఉన్నాయి కదా, ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అన్ని కలిపిన తర్వాత కదా వాళ్ళ గ్రోత్. ఇంకోటి, ఇది ఎక్స్పెక్టెడా అంటే రీచ్ అవుతామని చెప్పిందా లేదా ఆల్రెడీ రీచ్ అయిపోయిందా? ఇది లెక్క అసలు పాయింట్. ఆల్రెడీ రీచ్ అయిపోతే కనుక ఇప్పటికి పాటికి డబ్బులు కుప్పల తెప్పలు వచ్చేసి పడిపోయి ఉండాలి. అంటే 8.2 మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే 8.21% వృద్ధి సాధించేసింది అనేది వీళ్ళు ఇచ్చిన లెక్క, కేంద్ర గణాంకాలకు ఇచ్చిన లెక్క. సాధించేసింది అంటే ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టే కదా. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదిక అదే కదా. అవును, అప్పుడు ఎట్లా కౌంట్ అవుతుంది? ఎలా లెక్క ఇచ్చినట్టు అప్పుడు ప్రాక్టికల్గా? కేంద్రం ధృవీకరించి ఇవ్వాలా, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారే మీరు చెప్పినట్టే పదే పదే ఏం చెప్తున్నారు? ఆర్థిక సంక్షోభంలో ఉంది, డబ్బులు కూడా లేవంటున్నారు. మరి ఇక్కడ వృద్ధి రేటు ఉందని ఎట్లా చెప్తున్నారు? ఏది నిజం? ఆయన చెప్పిన దాంట్లోనే కన్ఫ్యూజన్. అంటే వృద్ధి రేటు వేరు, వృద్ధి వేరు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఒరిజినల్ మార్క్స్. అంటే ఇప్పుడు నాకు 30 మార్కులు వచ్చినాయి, రేపు 40 వస్తే వృద్ధి రేట్ అది, అంటే పాస్ మార్క్ దాటినట్టు. అంతే తప్పించి ఇది 100 వచ్చినట్టు కాదు లెక్క. ఇది ఇలా పెరుగుతోంది అన్నటువంటిది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు 20 రూపాయలు ఉందండి, 30 రూపాయలకు పెరుగుతుంటే బాగా గ్రోత్ ఉన్నట్టు. కానీ 100 రూపాయల వాళ్ళతో కంపేర్ చేస్తే మనం అడుగునున్నట్టు. ఇక్కడ లెక్క అక్కడ తేడా కనబడుతోంది. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే, ఇది ఈ ప్రభుత్వం కేంద్రానికి ఈ నివేదిక ఇచ్చుంటే తప్పు, కేంద్రమే ధృవీకరించి ఇచ్చుంటే రైట్. అదేంటి అన్నది స్పష్టత రాలా. బేసిక్ సమస్య ఎక్కడ వస్తుంది? జిఎస్టిపి దేంతో లెక్కేస్తారు అంటే, లేదా ఒక్కొక్క కాన్సెప్ట్ ఉండొచ్చు. వృద్ధి రేటుని ఏమన్నా కేంద్ర ప్రభుత్వం కొత్త పారామీటర్స్ పెట్టిందా? లైక్ అంటే మార్కులు మనకు కనుక హిందీ లేకుండా, ఇంగ్లీష్ లేకుండా, తెలుగు లేకుండా కౌంట్ వేస్తారు మీకు ఇంటర్మీడియట్లో. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కామర్స్ వాళ్ళకి కామర్స్, ఎకనామిక్స్, వీటి మీదన అట్లాగా లెక్కలేస్తుంటారు. డిగ్రీలో వీటిల్లో, ఇంటర్మీడియట్లో అయితే అన్ని కలిపి లెక్కేస్తారు, డిగ్రీలోకి వచ్చేటప్పటికి ఇవి లెక్కేస్తారు. అట్లాగేమన్నా పారామీటర్స్ మార్చిందా? పారామీటర్స్లో మౌలిక వసతుల కల్పనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, మౌలిక వసతుల కల్పనకి మీరు ఖర్చు పెడుతుంటే దానికి 100కి 60 మార్కులు వేస్తాం
ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఒక 12 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందామండి. లేదు ఒక 10 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. రేటింగ్ ఎలా లెక్కేస్తారు అంటే హైదరాబాద్కి 65% మార్కులు వేస్తారు. అంటే హైదరాబాదులో ఉన్నది మొత్తం కలిపితే 1 కోటి అనుకుంటే ఆ 1 కోటి మంది చూసేదానికి 65 మార్కులు వేస్తారు. విశాఖపట్నానికి 25 మార్కులు వేస్తారు. విజయవాడకి 15 మార్కులు వేస్తారు. అంటే ఈ 4-5 నగరాల్లో చూసేదే కౌంటబుల్ అక్కడ దానికి. మిగతా జనాలందరూ చూసేది కౌంటబుల్ కాదు. దాని ఆధారంగా ఇచ్చే రేటింగే ఇక్కడ కౌంట్ అవుతుంటుంది. అంటే ఇచ్చే సంస్థ అదే కొలమానంగా తీసుకుంది. అట్లాగా ఇక్కడ ఏమైనా కొలమానం ఏదన్నా పెట్టారా? కొలమానంలో మౌలిక వస్తువుల కల్పన అయితే ఖచ్చితంగా ఆంధ్ర నెంబర్ 1 ఉంది, గ్రోత్ రేట్ ఉంది. ఎందుకని ఏకదం గతంలో జగన్ హయాంలో 18,000 కోట్లు 19,000 కోట్లు ఖర్చు పెడితే మౌలిక వస్తువుల కల్పనకి ఏడాదికి, ఇప్పుడు ఏకదం దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు కదా అమరావతికి కానీ ఈ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది సెకండరీ. నేను అనేది గ్రోత్ రేట్కి మార్కులు ఇది కౌంట్ అయితే దీనికి 60% మార్కులు ఇచ్చారనుకోండి, దెన్ గ్రోత్ ఉన్నట్టే ఆటోమేటిక్. ఆటోమేటిక్ గా గ్రోత్ ఉన్నట్టే. ఇక్కడ అప్పు ఇవన్నీ సెకండరీ తీసేద్దాం. ఫస్ట్ వాడు చూసేది ఏంటి, ఏ పారామీటర్స్ కింద మార్కులు వేశారు. అంటే మన సంపాదన, మన రెవెన్యూ, దీన్ని బట్టి గ్రోత్ ఉండదా? అదే నేను అంటోంది. వాడు అసలు ఏం లెక్క కట్టాడు అనేది చెప్పట్లేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఈ అమరావతి ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్న నిధులు, ఇవన్నీ కూడా ఒక రకంగా దాన్ని చూసే గ్రోత్ అనుకుంటే చెయ్యడం గ్రోత్. ఇక్కడ ఖర్చు పెట్టడం గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కాదు. ఇప్పుడు తమిళనాడు అప్పులు చేస్తుంది, మన బ్యాంకులు మన ప్రభుత్వం అప్పులు చేస్తుంది 1,50,000 కోట్ల దాకా. దాన్ని వేరు, ఇక్కడ డెవలప్మెంట్ చేయడం వేరు. డెవలప్మెంట్ పరంగా చూస్తే తమిళనాడు కంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెడుతున్నాం. అదే సందర్భంలో మహారాష్ట్ర కంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెడుతున్నాం. ఎందుకని అమరావతి కన్స్ట్రక్షన్, దీనికోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కాబట్టి దానికే ఉంటుంది దగ్గరగా. అందువలన ఆ కాన్సెప్ట్ మీద ఏమన్నా చెప్తుంటే ఇది కరెక్ట్. గ్రోత్ రేటు, దాంతో దాని అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి, దాని అనుబంధంగా డెవలప్మెంట్ ఉంటుంది, అంటే సర్వీస్ సెక్టార్ వస్తుంది. కాబట్టి ఆ రూట్లో అయితే కనుక గ్రోత్ రేట్ ఉన్నట్టు. ఒరిజినల్ లెక్క అయితే ఏం లెక్కేస్తాం, మన జీవితం, మీ జీవితం అయినా నా జీవితం అయినా బాగు అన్నటువంటిది. మనకు వచ్చే ఆదాయం, మన కుటుంబపు ఆదాయం. మన కుటుంబంలో ఒకళ్ళు 1,00,000 రూపాయల జీతం సంపాదించి, ఒకళ్ళు 25,000 సంపాదించి, ఒకళ్ళు 15,000 సంపాదించి, ఒకళ్ళు ఏం సంపాదించట్లా. అప్పుడు కుటుంబ ఆదాయం ఎంత వేస్తున్నాం? 1,40,000 వేస్తున్నాం. ఎలా సగటు లెక్కేస్తున్నాం? 4తో డివైడ్ చేసినప్పుడు తలా 4,30,000 వస్తుందయ్యా అని చెప్తాం, లేదా 4,40,000 వస్తుందయ్యా అని చెప్తాం. 1,60,000 అయితే, లేదా 35,000 వస్తుందయ్యా అని చెప్తాం. అంటే సగటును 35,000 అన్నటువంటి చెప్తాం. ఆ లెక్కన తలసరి ఆదాయం అన్నటువంటి లెక్కను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అంటున్నారు. ఇక్కడ ఈ గ్రోత్ రేటు వేరు, గ్రోత్ వేరు. ఎందుకంటే తెలంగాణ మనకంటే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు, మనం 3వ స్థానంలో ఉన్నాం, ఇది వచ్చి తెలంగాణ 11లో ఉంది అంటున్నారు. తలసరి ఆదాయంలో 3లో ఉన్నట్టు, తలసరి ఆదాయంలో 3లో ఉన్నాము, ఇదేమో 11లో ఉందట. అంటే గ్రోత్ అంకె కాదు, పెరుగుతున్న రేటు అని వీళ్ళు లెక్క కడుతున్నారు. అది విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. మూడోది వచ్చేటప్పటికి ఈ టోటల్ ఇన్కమ్ పరంగా జిఎస్టి అనేది సాధారణంగా జిఎస్టిపి కీలకం. జిఎస్టి అంటే ఆదాయం, అదే సందర్భంలో వ్యయం, ఈ మొత్తాన్ని కలిపితేనే కదా జిఎస్టిపి. ఇందులో వ్యయం ఎక్కువ ఉంది, ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది. ఈ వ్యయం అప్పులా సొప్పులా పక్కన పెట్టండి, దాన్ని కలిపి లెక్క కట్టేశారు ఇక్కడ. అదే కదా. ఇందులో ఏమైంది, జిఎస్టిలో మనం మైనస్లో ఉన్నాం. ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ గ్రోత్ 11% అని రాశారు. రియల్ ఎస్టేట్ గ్రోత్ -800 crores మొన్న లెక్క చూపెట్టినటువంటిది. మరి ఏది కరెక్టు? లేదా వాళ్ళకి ఏమన్నా ఫిగర్స్ వేరేగా ఇచ్చామా మనం? ఇదివరకు వీళ్ళు అనేవాళ్ళు కదా, జగన్ తప్పుడు లెక్కలు ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి, ఒరిజినల్ రేట్ కంటే వేరేగా ఇస్తున్నాడు, లోన్లు ఎక్కువ సంపాదించుకోవడానికి FRBM నిబంధనల ప్రకారం అని చెప్పేసి. అట్లాగే ఏమైనా చేస్తున్నారా?
అంటే ఇప్పుడు కూడా అదే ఏమన్నా చేస్తున్నారంటారా? అది వీళ్ళు చేస్తున్నారా అతని దగ్గర నుంచి చూసి, ఉమ్, లేదా ఉమ్, వీళ్ళే బిగిన్ చేశారా? ఉమ్, ఇది ఉమ్. తేలాల్సిన అంశం. పైగా వీళ్ళన్నది తలసరి ఆదాయం గత ఏడాది కంటే 11.8%, 8-9% పెరిగింది అనేది కూడా, వృద్ధి చెందింది అనేది కూడా గత ఏడాది కంటే. అంటే ఈ టోటల్ ఈ అమౌంట్ తక్కువ ఉంది. ఈ ఏడాదిలో అంత ఏం సాధించారు అనేది కూడా ఒక డౌటే మరి, అంత అంటే ఇక్కడ పెరగడానికి. సమస్య ఏంటంటే మేబీ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఓ 1,00,00,000 ఈ ధనవంతులకి వెళ్ళినాయి అనుకోండి, అంటే ఉమ్, పారిశ్రామికవేత్తలకి. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, నేను ఇందాక చెప్పినట్టు తలసరి ఆదాయం ఎట్లా కౌంట్ చేస్తారు? ఒక ఇంట్లో ఒకళ్ళు 2 లక్షలు సంపాదిస్తున్నారండి, ఉమ్, మిగతా వాళ్ళు ఏం సంపాదించట్లా, ఉమ్, కానీ తలసరి ఆదాయం 50,000. ఉమ్, అట్లాగే అవును. ఇప్పుడు రాష్ట్రంలో తలసరి ఆదాయం లెక్కన గ్రోత్లోకి చూసుకుంటే వీళ్ళు తలసరి ఆదాయం పెరగడం అంటే, ఇప్పుడు ఉమ్, ఈ వీళ్ళకి డబ్బులు వచ్చినాయి కదా, కాంట్రాక్టర్లకి, ఉమ్, లేకపోతే కనుక ఈ ఆ, మన దాన్ని ఏమంటారు, అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కదా. ఆ అవును. వచ్చిన డబ్బులు లేనటువంటి పేదల్ని కలిపి డివైడెడ్ బై చేసినట్టున్నారు. ఆహా, ఓకే. ఉమ్, అప్పుడు లెక్క అలా కనబడుతుంది కదా. ఇప్పుడు అంబానీ 1000 కోట్లకి సాయి సంపాదించుకునేటటువంటి ₹1,00,000 కలిపినే లెక్కేస్తారు అక్కడ తలసరి అది ఆదాయం. అవును, అవును. ఆ ఉమ్, లెక్కన వేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కంపెనీలకి దాన్ని కౌంట్ వేసినట్టున్నారు. దానివల్ల ఆహా. తలసరి ఆదాయం ఆ రూట్లో కనిపించి ఉండొచ్చు, గ్రోత్ అనేది. ఉహు, ఉహు, ఉహు. కానీ ఒరిజినల్గా అయితే ఒకసారి తలసరి ఆదాయం డౌన్లో ఉంది మనకి జనాలకి. చేతిలో అదే డబ్బులు కదా. లేకపోతే, ఖర్చే లేకపోతే ఎక్కడి నుంచి ఉంటుంది? కానీ ఈ లెక్కలు చూసుకుంటే పెరిగిపోయింది గత ఏడాదితో పోలిస్తే. ఒక రకంగా జగన్ కంటే మేము వచ్చిన తర్వాతే బాగా వృద్ధిలోకి తీసుకొచ్చాం, తలసరి ఆదాయం పెంచాం అన్నట్టుగా ఉన్నాయి ఈ లెక్కలు. మరి వాస్తవం ఏదో ఉంటుంది తెలియదు. సహజంగా. గతంలో కూడా 15%, 20% అని చెప్పేవాళ్ళు వీళ్ళు. ఉమ్, కానీ ఉమ్, జనాలకు అర్థమైంది కదా, వాళ్ళ చేతిలో ఇవి పేపర్ మీద లెక్కకి, వీళ్ళు పంపించే లెక్కకి, వాస్తవికతకి ఒకటే తేడా. ఇవాళ ఉమ్, జనం చేతిలో డబ్బులు ఆడుతున్నాయా లేదా, అవును. సంపాదన ఏమైనా వస్తుందా, ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా, ప్రైవేట్ నుంచి ఏమైనా వస్తుందా? ఉమ్, అది లేనప్పుడు, లేదు మీ బతుకులు అద్భుతంగా ఉన్నాయి, నేను కాగితం మీద రాస్తున్నాను కదా అంటే, ఇదివరకు అదేదో ఆనందం ఇండెక్స్ అని చెప్పేవాళ్ళు, 97% ఆనందం, 98% ఆనందం, ఉమ్, 99% ఆనందం అని. ఉమ్, పాప మరి ఎవరో ఆ ఒక్కడే పగలబడి నవ్వినట్టున్నాడు. చివరికి ఉమ్, అది ఉమ్, ప్రజాస్వామ్యం నవ్వులు పాలైంది. ఇప్పుడు ఉమ్, అంతే, ఉమ్, ఉమ్, కూలీకి డబ్బులు పెరగల కొత్తగా, ఉమ్, ఇంకా ఉమ్, తగ్గుతున్నది. ఉమ్, వ్యాపారస్తుడికి ఆదాయం పెరగల, వ్యాపారాలు ఉమ్, బాగా దెబ్బతిని ఉన్నాయి. ఉమ్, మరి ఎవరికి ఈ డబ్బులు వచ్చినాయి? ఉమ్, ఇది $1,000,000 ప్రశ్న. ఉమ్. ఒక రకంగా ఇది కేంద్రం విడుదల చేసిన డాటా కాదా సార్? పేపర్లో ఒక దాంట్లో వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని రాస్తున్నారు. అదేంటి, అంతే. అంటే ఫీడ్ కేంద్రం. చేస్తున్నారు. ఇది ఉమ్, టోటల్గా ఇంకా అన్ని రాష్ట్రాలది అవ్వలా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 18 రాష్ట్రాలదేమో 18 ఎక్కిచ్చారు, 18 రాష్ట్రాలు. ఇంకా రావాలి మిగతా రాష్ట్రాలది. ఉమ్, 29 రాష్ట్రాలది రావాలి, ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలది రావాలి. అవును, అదంతా అవును. వచ్చినప్పుడు అప్పుడు మనం 7కో 8కో వెళ్ళొచ్చు. ఆహా, ఇందులో గుజరాత్ ఓకే. కనబడలేదు అక్కడ, చూడండి మీకు. అవును, లేదు. మహారాష్ట్ర ఉందో లేదో మరి అక్కడ. ఓవరాల్గా మహారాష్ట్ర అయితే లేదు. ఏంటంటే మరి అవన్నీ కూడా ఫీడ్ చేయాలి కదా వాళ్ళు కూడా. టోటల్గా ఫీడ్ మహారాష్ట్ర చేశాక ఉంది. మనం ఎక్కడ ఉన్నాం అనేది చెప్తారు బేసిక్గా. మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర 9వ ఉంది స్థానంలో గ్రోత్ చూపించారు. రేట్లో, రైట్. గ్రోత్ రేట్ లో ఉంది అంతే. కానీ అక్కడ ఇందులో లేదు. మహారాష్ట్రకి గుజరాత్కి పరిశ్రమలు ఎగబడి వస్తుంటే అక్కడ గ్రోత్ రేట్ ఉమ్, లేదు. ఇక్కడేమో పరిశ్రమలు ఇంతవరకు మాట చెప్పిన పూర్తిగా ఆచరణలోకి కూడా ఏది రాలేదు. కానీ ఇక్కడ ఇదే ఇదే డౌట్ సార్ నాకు. అంటే గ్రోత్ రేట్ కు సంబంధించి జనరల్ గా ఎంఓఏలు కుదుర్చుకున్నంత మాత్రాన దాన్ని గ్రోత్ రేట్ లో పరిగణనలో తీసుకుంటారా? పరిశ్రమ వచ్చిన తర్వాతే, పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పుడు చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓఏలు అయితే కుదుర్చుకున్నారు, చాలా మందితో మాట్లాడారు, చాలా వచ్చేస్తున్నాయి, లూలుల దగ్గర నుంచి అన్ని వచ్చేస్తున్నాయి అనేది. కానీ ఏది అయితే పూర్తిగా రాలేదు కదా ఈ ఏడాది 24, 25 లెక్కేసుకుంటే, దాన్ని కూడా ఏమైనా కౌంట్ చేస్తారా? అసలు గ్రోత్ రేట్ పారామీటర్స్ ఏంటో వెల్లడించనియండి, అది వస్తే కానీ క్లారిటీ రాదు. నేను ఇందా చెప్పినట్టు అదే అభివృద్ధి జరుగుతుంటేనే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కే సార్ గ్రోత్ పెడితే రేట్. కౌంట్ కదా. అదే అదే అంటున్నాను. దాని బేసిస్ అభివృద్ధి మీద అనేది. ఏమన్నా చెప్పుండొచ్చు నువ్వు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 10 మార్కులు ఇస్తాడు, ఒక దానికి 1 మార్కులు ఇస్తాడు. అవును. దీనికి 10 మార్కులు ఇచ్చాడు అనుకోండి మౌలిక వస్తువుల కల్పనలో, ఆ విధంగా గ్రోత్ రేట్ ఎక్కువ ఉండొచ్చు మనం అంటున్నా నేను. ఉమ్. అంటే మిగతా నేను అన్ని అనుకునేది ఏంటంటే. కౌంట్లోకి తక్కువ చూపించారా వాళ్ళు కేంద్రము? ఉమ్, అంటే అవును. వీళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ని బేసిస్ మీద ఆన్సర్ పేపర్ ఉంది వీళ్ళకి. 1 మార్కు ఉమ్, ప్రశ్నకి 10 మార్కులు రావు, 10 మార్కుల ఉమ్, ప్రశ్నకి 1 రావు. ఉమ్, వీళ్ళకి అవును. గ్రోత్ రేట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్నటువంటి తెలియాల్సి ఉంది. అంటే ఒకటి సార్, నా అనుమానం అవసరం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరో ముందు
వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ కి, దానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే 100 కోట్లు 200 కోట్లు ఇలా వచ్చి పరిశ్రమలు పెడుతున్నప్పుడు అది వృద్ధి రేటుగా నమోదు చేసుకుని మన అసలు ఆంధ్రప్రదేశ్ దాన్ని వృద్ధి రేటు కౌంట్లోకి పెరిగింది. తీసుకోరు. ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి గ్రోత్ రేట్ అనరు, అంటే ఆదాయాన్ని బట్టి డెవలప్మెంట్ గ్రోత్ రేట్ ఉంటది. పెడితేనే డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా సార్. నేను అనేది ఆ లెక్కనైతే 20 లక్షల కోట్లు వీళ్ళు చూపెట్టారు, 13 లక్షల కోట్లు ఆడు చూపెట్టారు, అది అవన్నీ అమ్మోయేది అవి కదా కాదు అంటున్నాను. అంటున్నా. అసలు అవి దాంతో ఓకే. సంబంధం లేదు. లేదు. ఓకే. గ్రోత్ రేట్ అనేటటువంటిది యాక్చువల్గా నాకున్న అవగాహన మేరకు లేదా సాధారణంగా ఫైనాన్షియల్గా ఇంతకు ముందు లెక్కలు చూపించినటువంటి గ్రోత్ రేట్ ఏంటంటే వ్యవసాయం గ్రోత్, పారిశ్రామిక అవును. గ్రోత్ అంటే ఎగ్జిస్ట్ అయ్యి అవుట్పుట్ బయటకు వెళ్ళినటువంటి గ్రోత్. అవును. అవును. వ్యవసాయంలో దిగుబడి, దిగుబడి ఎంత పరిశ్రమలలో సాధించాం? ఉత్పత్తి అయినటువంటి మెటీరియల్, గతంతో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తి అయింది. ఇవన్నీ ఆయా రంగాల గ్రోత్ రేట్. అవును. బట్ అవును, కరెక్టే. ఈ రాష్ట్ర పాయింట్ నేను అడిగాను. ఫైనాన్షియల్ గ్రోత్ రేట్ అంటే ఉమ్, జిఎస్టి లెక్క, జిఎస్డిపి లెక్క, అవును. తలసరి ఆదాయం లెక్క. ఉమ్. ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. అంటే వీళ్ళు జిఎస్టి చూపించింది మైనస్ GSTP. ఉంది, ఉమ్, తర్వాతన రియల్ ఎస్టేట్ మైనస్ ఉంది, ఉమ్, ప్లస్ తలసరి ఆదాయం తగ్గున్నది జనాలకి, అవును. ఉమ్, రూపాయి ఖర్చు పెరిగింది. ఉమ్, అలాంటి సిచ్యుయేషన్లో ఏంటన్నది ఇక్కడ కన్ఫ్యూజన్. అదే కదా. ఉమ్, ఉమ్. కానీ గత ఏడాదితో పోలిస్తే జిఎస్డిపి పెరిగింది అనేది ఈ లెక్క. వీళ్ళు అంటే చెప్తున్న ఎట్లా లెక్క పెరుగుతుందని, జిఎస్డిపి పెరగాలంటే జిఎస్టి పెరగాలి కదా. పెరగాలి. అవును. జిఎస్టి పెరగకుండా జిఎస్టిపి ఎట్లా పెరిగింది అన్నది ఇక్కడ కన్ఫ్యూజన్. జిఎస్టి పెరిగితే నీ ఆదాయ వనరు పెరిగినట్టు, నీ ఆదాయ వనరు పెరిగింది అంటే ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగినట్టు. తలసరి ఆదాయం పెరిగిందంటే ఉద్యోగాలు, ఉపాధో, వ్యాపారమో, పెట్టుబడిలో భారీగా వస్తున్నట్టు. ఉమ్, మరి ఇవన్నీ అయోమయంలో ఉండగా ఇది అద్భుతం అన్నటువంటిది ఎలా సాధ్యమైంది? అదే ఇది కదా. సక్సెస్ అంటే కనుక ఇక రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల గురించి ఆలోచించడం అనేటటువంటిది వింత కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ నివేదిక అయితే MOSPI ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే దేశంలో మొత్తం కేంద్ర గణాంకాలు అలాగే కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది అనేది ఒక వెర్షన్. నిజంగా ఇదే కనుక కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఈ 18 రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది వృద్ధి రేట్లు అనేది. అలాగే తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది అనేది. మరి అది ప్రాక్టికల్ రియాలిటీకి దగ్గరగా ఉందా, ప్రాక్టికల్ గా అది కరెక్టేరా అనేది కూడా ఒక క్లారిటీ వస్తే బెటర్ ఏమో చూద్దాం.